పొదుపు రహస్యం. పడమటి తీరాన గణేశుడు, గంగాధరుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వాళ్ళు ఒకే గ్రామంలో ఉండి చిన్నతనం నుంచి కలిసి తిరిగారు. వాళ్ళు యుక్త వయస్కులై తమ బతుకుతెరువు తాము చూసుకోవలసి వచ్చేసరికి వారుండే ప్రాంతం బొత్తిగా కాటక ప్రాంతం అయిపోయింది. అందుచేత వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు తీరానికి వెళ్ళి సంపద సమృద్ధిగా ఉండి ఆ చోట జీవనోపాధి కలిగించుకుందాం అనుకున్నారు. మనిషి పొట్టకి ఎంత కావాలి? ఇంత అన్నము, ఎండు చేపలు తింటూ ఎంతకాలమైనా బతకవచ్చు. అలా పొదుపుగా జీవిస్తూ కష్టపడి సంపాదించిన దానిలో నుంచి సాధ్యమైనంత మిగుల్చుకున్నామంటే అది పెట్టుబడిగా ఏ వర్తకం చేసుకున్నా జీవితం సుఖంగా గడిచిపోతుంది అన్నాడు గంగాధరుడు. అలాగే పొదుపుగా జీవించి జీవితంలో పైకి వద్దాం అన్నాడు గణేశుడు. ఇద్దరు ప్రయాణం చేసి తూర్పు తీర ప్రాంతం చేరుకున్నారు. అది సుక్షేత్రం. ఎక్కడ చూసినా ఏపుగా పెరిగిన పచ్చటి పైరులు కనిపించి వారి కళ్లకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. స్నేహితులిద్దరూ ఒక నగరం చేరారు. అక్కడ వర్తకం బాగా సాగుతున్నది. నగరం చేరుతూనే స్నేహితులిద్దరూ చీలిపోయారు. 1-2 ఏళ్ల పాటు ఎవరి అదృష్టాన్ని వారే వెతుక్కోవటము, ఒకరి బరువు ఒకరి మీద వెయ్యకుండా ఉండటము మంచిదని వారికి అనిపించింది. గణేశుడు దొరికిన ఏ పనైనా చేసి రోజు పొడుగునా శ్రమపడి డబ్బు సంపాదించసాగాడు. గంగాధరుడు చెప్పినట్టే అతను వరి అన్నము, ఎండు చేపలు తింటూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కాలక్షేపం చేస్తూ వచ్చాడు. కానీ గణేశుడు ఎంతో కాలం ఇలా చేయలేకపోయాడు. ముఖ్యంగా అతనికి తిండి గురించిన అసంతృప్తి ఏర్పడింది. దగ్గర డబ్బు ఉండగా నోరు కట్టేసుకోవటం అతనికి సాధ్యం కాలేదు. అందుచేత ఒకనాడు అతను ఒక కోడిని కొని వండుకుని తిన్నాడు. దాంతో అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. సుఖంగా తినడానికి కాకపోతే ఎంతో శరీర కష్టం చేసి డబ్బు సంపాదించినందుకు ఫలితం ఏమిటి? అయినా ఒక వంక తాను పొదుపు నియమాన్ని ఉల్లంఘించినందుకు మనసు బాధపడింది. అందుచేత అతను మళ్ళీ కొన్నాళ్ళు అన్నము, ఎండు చేపలు తింటూ గడిపాడు. కానీ అది భోజనంలాగానే లేదు. కోడి రుచి అనుక్షణము జ్ఞాపకం వచ్చేది. చివరికి గణేశుడు జీవచాపల్యమే గెలిచింది. అతను తన దగ్గర ఉన్నదంతా రుచిగా తినడానికే ఖర్చు చేయసాగాడు. తిండి సుఖంతో మిగుల్చుకున్న డబ్బంతా అయిపోవటం అలా ఉంచి అతనికి పని చేయడానికి ఒళ్ళు వంగకుండా పోయింది. దీని ఫలితంగా అతను అన్నము, ఎండు చేపలు కూడా కొనడానికి తగినంత డబ్బు సంపాదించుకోలేని స్థితికి వచ్చేశాడు. ఈ లోపల గంగాధరుడు పొదుపు నియమంతో బాగుపడ్డాడు. అతను ప్రతి రాగి దమ్మిడీ కూడా ప్రాణంతో సమంగా ఎంచి తన కష్టార్జితాన్ని కూడబెట్టి చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద వర్తకానికి ఎగబాకి అందులో తొందరగా పైకి వచ్చి కొంత ఆస్తి సంపాదించుకుని ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. తనతో పాటే కట్టుబట్టలతో వచ్చిన గంగాధరుడు తానున్న నగరంలోనే ధనికుడుగా బతుకుతున్న సంగతి గణేశుడికి తెలుసు. అందుచేత తన మిత్రుడి సహాయం పొందుదామన్న ఉద్దేశంతో అతను గంగాధరుడి ఇంటికి వెళ్ళి తనకు అదృష్టం కలిసి రాలేదని, తనకు పూటకింత అన్నము, ఎండు చేపలు కూడా కరువయ్యాయని చెప్పాడు. నీకు ఆ అన్నము, ఎండు చేపలు అందేటట్టు నేను చూస్తాను, నువ్వు నీ కాళ్ళ మీద నిలబడు అని గంగాధరుడు గణేశుడికి తన ఇంటి ఆవరణలో ఒక గుడిసె వేయించి రోజు బియ్యము, ఎండు చేపలు అతనికి పంపుతూ వచ్చాడు. గణేశుడు వాటితో వంట చేసుకు తింటూ వచ్చాడు. కొద్ది రోజులు గడిచాక గంగాధరుడు గణేశుని పిలిపించి, రోజు ఎండు చేపలు తినటం నీకు సవిచచ్చినట్టుగా ఉంటున్నదేమో, ఒక పని చెయ్యి. నా చింతతోపులోకెల్లా చిన్న చింత మొక్కను నీకు ఇచ్చేస్తాను. దాన్ని ఆకు తెచ్చి చేపల కూరలో వేసి ఉడకబెట్టావంటే రుచిగా ఉంటుంది. ఆ పని చెయ్యి అన్నాడు. గణేశుడు తన మిత్రుడి చింతతోపుకు వెళ్ళి అక్కడ ఉన్న మొక్కలలో చిన్న దాని నుంచి ఆకులు దూసుకువచ్చి చేపల కూరలో వేశాడు. కూర రుచిగానే ఉన్నది. అయితే కొద్ది రోజులకల్లా చింత మొక్కన ఒక్క ఆకు కూడా లేకుండా పోయింది. గణేశుడు తన మిత్రుడి వద్దకు వెళ్ళి చిన్న మొక్కలో ఆకులు లేకుండా పోయాయని చెప్పి మరొక చింత చెట్టు నుంచి ఆకులు కోయటానికి అనుమతి కోరాడు. ఈసారి ఉన్న చెట్లన్నిటిలోకి పెద్ద చెట్టు నుంచి ఆకు కోసుకో అన్నాడు గంగాధరుడు. మళ్ళీ కొన్నాళ్ళు గడిచాయి. గంగాధరుడు గణేశుని పిలిచి, నువ్వు కోసుకునే చెట్టున చింతాకు అయిపోలేదు కదా అన్నాడు.
నేను రోజుకు గుప్పెడాకు కోస్తే ఆ చెట్టున్న మర్నాటికి 2 గుప్పెళ్ళాకు చిగురు పెట్టుకొస్తున్నది అన్నాడు గణేశుడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి అదే తేడా. నువ్వు నీ ఆర్థిక స్థితి చిన్న మొక్కగా ఉండగానే దాన్ని దోచావు. నేను పెద్ద చెట్టు అయ్యేదాకా ఓపిక పట్టి దాని నుంచి నాకు కావలసినంతా అనుభవించగలుగుతున్నాను. నీ జీవితం 3 బారిపోయింది, నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది అన్నాడు గంగాధరుడు. అవును, ఇక నేను నీ మీద ఆధారపడక మళ్ళీ జీవితం ప్రారంభిస్తాను అని గణేశుడు తన స్నేహితుడు చెప్పిన నీతిని అమలు చేయడానికి పూనుకున్నాడు. కథ సమాప్తం. కథను విన్న శ్రోతలకు మనవి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.